రాయలసీమ ప్రజల కల సాకారమవుతోంది. కరువు సీమలో ఉక్కు సంకల్పంతో స్టీల్ ఫ్యాక్టరీ పురుడు పోసుకుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థ నిర్మిస్తున్న ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, జేఎస్డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటవుతోంది. ఏడాది 2 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేసేలాగా ఈ ప్లాంట్ ని నిర్మిస్తున్నారు. 4,000 మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ ప్రాజెక్ట్. 3,850 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ని ఉత్పత్తి చేయడానికి 20,350 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది జేఎస్డబ్ల్యూ సంస్థ. జమ్మలమడుగు నుంచి విజయనగరం జిల్లాలోని జేఎస్డబ్ల్యూ పరిశ్రమ పార్క్ ని వర్చువల్ గా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. విజయనగరం జిల్లాలో 1166 ఎకరాల్లో అత్యాధునిక పారిశ్రామిక పార్క్ ని ఏర్పాటు చేసింది ఈ సంస్థ. ఈ ప్రాజెక్ట్ కోసం 531 కోట్లను పెట్టుబడిగా పెట్టింది జిందాల్ గ్రూప్. ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. రాయలసీమ గడ్డపై నుంచి అడుగుతున్నా, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏమైనా చేశారా కడప జిల్లాకని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే వాళ్ళందరినీ చేశారా తమ్ముళ్ళని అడుగుతున్నా. 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్, అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేటు జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 24 నెలలు ఐడెంటిఫికేషన్ తేవడం, 24 నెలల్లో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నేను, అదే మరిగా సజ్జన్ జిందాల్ గారు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం.